నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు. నేను ఆర్థో రోబోటిక్ సర్జన్ అండి అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్. సో ఈరోజు మనం చూడబోయే టాపిక్ లో బ్యాక్ పెయిన్స్. సో ఇది సర్వసాధారణంగా ఒక చిన్న పిల్లల దగ్గర నుంచి అండ్ పెద్దవాళ్ళ దాకా, అంటే ముసలి వాళ్ళ దాకా అందరిలో చూస్తుంటాం యాక్చువల్గా. కానీ ఈ అందరిలో చాలా రకాలుగా వస్తుంటుంది. చిన్నపిల్లల్లో అయితే ఒకలాగా, మిడిల్ ఏజ్లో ఒకలాగా అండ్ ఓల్డ్ ఏజ్లో ఒకలాగా వస్తుంటాయి. సో ఈ రకరకాల లో బ్యాక్ పెయిన్స్లో వీళ్ళకి ఎక్కడ అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, వీళ్ళకి రకరకాల పెయిన్స్, అంటే ఒకరికి మజిల్ పెయిన్ అయితే ఒకరికి డిస్క్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఒకరికి బోన్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. సో ఇవి ఏముంటాయి, ఎలా ఉంటుంది, అసలు అనాటమీ ఏంటి, అంటే అసలు లో బ్యాక్ ఏక్ ఎలా ఉంటుంది, దీని గురించి ఒకసారి మనం చూద్దామండి. సో ఇది కంప్లీట్ స్పైన్ అండి. అంటే మీరు చూస్తే సో కంప్లీట్ స్పైన్ అంటే ఇది ఎస్ ఆకారంలో ఉంటుంది కంప్లీట్గా. అంటే మనం తల దగ్గర నుంచి కింద కూర్చునేదాకా మొత్తం స్పైన్ ఎస్ ఆకారంలో ఉంటుంది. ఇది యాక్చువల్ షేప్, అంటే మనకు ఉండాల్సిన షేప్ అనేది ఇలాంటిదండి. సో ఇలా ఉంటే షేప్ యాక్చువల్గా మనకి కరెక్ట్గా ఉన్నట్టు. సో ఇలా కాకుండా ఎక్కడైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే స్పాజమ్స్ అంటే కండరాలు ఎక్కువ టైట్గా ఉన్నా, అంటే ఇది స్ట్రైట్గా మారిపోతుంది, లేదంటే డిఫరెంట్ యాంగిల్స్లో ఇది ప్రాబ్లం కనపడుతుంది అన్నమాట. సో ఇది మేము ఎక్స్రేస్ తీసి చూడటమో దీంట్లో కనపడుతుంది. ఇది చూస్తే మీరు నార్మల్ అనాటమీలో ఈ విధంగా కనపడుతుంది. సో దీంట్లో లో బ్యాక్ ఏక్ అంటే మన కింద భాగం, అంటే L1 నుంచి కింద దాకా, అంటే కింద కూర్చునే దాకా వచ్చే ప్రాబ్లమ్స్ అని మనం ఈరోజు దాన్ని డిస్కస్ చేద్దామండి. ముందుగా పిల్లల్లో, అంటే మనం చూస్తే పిల్లల్లో ఎక్కువ ఆటలు, అంటే ఎక్కువ ఆటలు ఆడేటప్పుడు కావచ్చు, లేదంటే ఇదైనప్పుడు సో ఈ స్పాజమ్స్, అంటే బ్యాక్ స్పాజమ్ అనేది గురి కావడం జరుగుతుంది. అంటే ఈ బ్యాక్ ఉన్న కండరాలు టైట్గా ఉండటం కానీ, లేదంటే స్పాజమ్ అంటే ఈ కండరాలు టైట్గా అవటం గురవుతుంది. యూజువల్గా వచ్చిన తర్వాత కాళ్ళు నొప్పులని, లేదంటే వెనక వీపు నొప్పి అని చెప్తుంటారు. దీనికి కారణం ఏంటంటే ఈ ఎముక వీక్గా ఉండటం, అంటే పిల్లల్లో డి విటమిన్ అనేది తగ్గటం, ప్లస్ ఆ ఎముక అనేది వీక్ అవ్వటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా ఎక్కువ ఉంటాయండి పిల్లల్లో. సో ఈ ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్స్ పిల్లల్లో వచ్చి ఈ కండరాల ప్రాబ్లమ్స్ అండ్ ఎముక ప్రాబ్లమ్స్. అండ్ మిడిల్ ఏజ్ అంటే ఒక 40 నుంచి 50 ఏళ్ళు ఇలా ఉండే వాళ్ళకి ఏంటంటే మిడిల్ ఏజ్లో ఎక్కువసేపు కూర్చోవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. అంటే మీరు లో బ్యాక్లో చూస్తే ఈ కూర్చునే పోస్చర్ అప్పుడు మనం చాలామందికి ఈ వెనక సపోర్ట్, అంటే ఈ బ్యాక్ సపోర్ట్ వేసుకొని కూర్చోవాలండి. ఈ బ్యాక్ సపోర్ట్ ఎప్పుడైతే వేసుకొని కూర్చుంటామో దీని సపోర్ట్ ఎక్కువగా రావటం జరుగుతుంది, కరెక్ట్గా కూర్చోవడం జరుగుతుంది, ఎక్కువసేపు కూర్చోగలుగుతారు. ఇలా సపోర్ట్ రానప్పుడు, ఈ సపోర్ట్ లేనప్పుడు యూజువల్గా బ్యాక్ కండరాలన్నీ స్పాజమ్కి గురవటం అండ్ వాళ్ళకి రిపీటెడ్గా బ్యాక్ పెయిన్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇదే ఓల్డ్ ఏజ్ ఏమవుతుందంటే యూజువల్గా స్పాజమ్స్ కన్నా కూడా బోన్ ఆస్టియోపోరోసిస్ అంటాం. అంటే ఈ ఎముక చూసారు కదా, ఈ ఎముక అనేది నలగటం, ఈ ఎముక కుచించుకుపోవటం, అంటే ఎముక ఉండాల్సిన సైజు కన్నా నలగటం అనమాట. దీనివల్ల ఈ ఎముక అనేది చాలా వీక్ అవ్వడం జరుగుతుంది. ఇది ఎప్పుడైతే వీక్ అవ్వడం జరుగుతుందో దీని మీద ఎప్పుడు ప్రెషర్ ఎక్కువ పడుతుంది, దీనివల్ల ఎముక నలగటం, దాని తర్వాత ఈ బోన్ వీక్ అవ్వటం అనేది, దీనివల్ల పెయిన్ రావటం అనేది జరుగుతుంటుంది ఓల్డ్ ఏజ్ పీపుల్లో. ఓకే, ఇప్పుడు అండ్ మామూలుగా ఈ బైక్లో వెళ్ళే వాళ్ళకి కానీ, లేదంటే ఎక్కువ రైడర్స్, అంటే బైక్ రైడింగ్ చేసే వాళ్ళకి కానీ, దీనికి కానీ చూస్తే యూజువల్గా చాలామంది నాకు నడుము నొప్పి వస్తుంది డాక్టర్ గారు, లేదంటే ఈ స్పీడ్ బ్రేకర్స్ మీద కానీ, లేదంటే ఈ ఆటోలో వెళ్ళే వాళ్ళు కానీ ఎక్కువగా ఒక స్పీడ్ బ్రేకర్స్ మీద స్లో కాకపోవటం, లేదా ఒక చిన్న డిచెస్లోకి కిందకి దిగినప్పుడు ఒక బంప్ కావటం, ఇలా అయినప్పుడు యూజువల్గా ఇక్కడ ప్రెషర్స్, అంటే ఈ డిస్క్ ఏదైతే ఉన్నాయో దీని మీద ప్రెషర్ పడటం జరుగుతుందన్నమాట. ఇది మనకి షాక్ అబ్జర్వర్స్ లాగా యాక్ట్ అవ్వాలి. యూజువల్గా ఇది షాక్ అబ్జర్వర్ లాగా యాక్ట్ అవ్వాల్సింది కొంతకాలం తర్వాత, అంటే ఒక టైం దాకా ఇది షాక్ అబ్జర్వ్ తీసుకుంటుంటుంది. వెనకాల ఈ కండరాలన్నీ టైట్గా ఉన్న రోజు, లేదంటే ఈ బోన్ కూడా వీక్గా ఉన్న రోజు, లేదంటే ఈ షాక్ అబ్జర్వర్స్ ఎక్కువగా ఉపయోగించున్న రోజు, ఒకరోజు చిన్న టేర్ అనేది ఏర్పడడం జరుగుతుంది. అంటే ఈ భాగం ఒక చిన్న కట్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇలాంటి కట్ అయిందో ఈ విధంగా, అంటే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ రెడ్గా కనపడుతుంది కదా, ఈ విధంగా డిస్క్ అనేది బల్జ్ అవ్వటం జరుగుతుంది. అంటే లోపల నుంచి డిస్క్ మెటీరియల్ అనేది ఇలా బయటకు వచ్చి ఇలా బల్జ్ అవ్వడం జరుగుతుంది. ఇది
ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్ అనుకోండి. ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను. ఈ లెఫ్ట్ సైడ్ బల్జ్ అయితే లెఫ్ట్ సైడ్ నరానికి తగలటం, ఈ నరం కింద కాలు దాకా రావటం, ఈ కాలు దాకా నొప్పి రావడం జరుగుతుంది అంటారు. దీన్ని డిస్క్ బల్జ్ అంటారు, డిస్క్ హెర్నియేషన్ అంటారు. సో చాలామంది కండ పెరిగింది అంటారు నడుములో. ఇవన్నీ కారణాలు కూడా ఇదేనండి. సో దీనివల్ల ఇక్కడ ఈ నరం అనేది నరగడం జరుగుతుంది. దీన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటాం, దీన్ని ఇంట్రా వెర్టిబ్రల్ డిస్క్ ప్రొలాప్స్ IVDP అంటాం. దీన్ని చాలా రకాలుగా పిలుస్తాం. ఎప్పుడైతే ఇది నలిగిందో ఇది 4 స్టేజెస్ ఉంటాయండి. ఎప్పుడైతే ఈ 4 స్టేజెస్లో మొదటి 2 స్టేజెస్ లేదా 3 స్టేజెస్ దాకా కూడా వాళ్ళకి నొప్పులు రావటం పోవటం జరుగుతుంటాయి. బట్ 4వ స్టేజ్లో మాత్రం కాళ్ళకి తిమ్మిర్లు ఎక్కువ రావటం, లేదంటే కాళ్ళకి లాగటం, బరువు ఎక్కటం ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ సర్జరీలు అంటే ఈ టైంలో 4వ స్టేజ్ దాటిన వాళ్ళకి మాత్రం సర్జరీ చేస్తాం. ప్లస్ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ స్టేజెస్ వాళ్ళకి టాబ్లెట్స్ ఇవ్వటం లేదా ఫిజికల్ ఎక్సర్సైజెస్ చెప్పడం జరుగుతుంది. సో మనం చూసాం కదా, ఈ లో బ్యాక్ ఏక్స్ అనేటివి రకరకాల ఏజెస్లో రకరకాల మందికి డిఫరెంట్గా వస్తుంది. దీంట్లో ఆస్టియోపోరోసిస్ వల్ల ఇబ్బంది పడేవాళ్ళు, అంటే ఎముక వీక్నెస్ వల్ల ఇబ్బంది పడేవాళ్ళు ఒకరైతే, ఒకరు కండరాలు స్పాజం అంటే ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవటం వల్ల వచ్చే స్పాజం వల్ల ఇబ్బంది పడేవాళ్ళు కొంతమంది. 3 ఓవర్ యూస్ అంటే ఆడటం కానీ ఆటల్లో కానీ లేదంటే దీనివల్ల అంటే బాల్స్ ఎత్తుకోవడం కావచ్చు, షట్లర్స్ కావచ్చు, లేదా స్పోర్ట్స్ ఇంజరీస్. సో ఇట్లాంటివి ఆడేటప్పుడు ఎక్కువగా వంగి లేవటం, లేదా వంగి చేయటం, లేదా వంగి బరువులు ఎత్తటం, ఇలాంటి వాళ్ళ వల్ల కూడా వెనకాల మన బ్యాక్ వెనకాల స్పాజం గురి అవటం జరుగుతుంటుంది. దీన్ని ఎవ్రీ టైం మనం గమనించుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎప్పుడైనా చిన్న నొప్పి ఉన్నప్పుడే దాన్ని తగ్గించుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఎప్పుడైనా చిన్నగా స్పాజమ్స్ ఉన్నప్పుడు లేదా చిన్నగా గుర్తించినప్పుడే దాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ఎక్స్రే తీయించడం, లేదంటే ఆ ప్రాబ్లం ఎలా ఉందని తెలుసుకోవటం వల్ల డాక్టర్ గారు మీరు జాగ్రత్తలన్నీ ఎలా చేయాలని చెప్తారు. సో దీన్ని చేసుకోవటం వల్ల ఈ ప్రాబ్లంలోకి వెళ్ళకపోవడం జరుగుతుంది. యూజువల్గా దీని ట్రీట్మెంట్ మొడాలిటీస్లో తీసుకెళ్తే యూజువల్గా న్యూట్రిషన్ బాగా తీసుకునేవాళ్ళు, అంటే నట్స్ కావచ్చు, లేదంటే నాన్ వెజ్లో అయితే ఫిష్ కావచ్చు, సాల్మన్ కావచ్చు, ఇలాంటి దాని కావచ్చు, లేదంటే వెజిటేరియన్స్లో అయితే మష్రూమ్ కావచ్చు, లేదా టోఫు కావచ్చు, పనీర్ కావచ్చు. ఇలాంటివి తీసుకోవటం వల్ల ఈ బోన్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది, కండరాలు రిలాక్స్డ్గా ఉంటాయి, ప్లస్ డి విటమిన్ అనేది కరెక్ట్గా అందుతుంది. దీనివల్ల ఈ బ్యాక్ అనేది స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఇంకా అంటే ఇది ఎక్కువగా మళ్ళీ రిపీటెడ్ కాకుండా ఉండటానికి ఫిజికల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, అంటే మనకి ఏదైనా ఒక పనిలో అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావచ్చు, లేదంటే ఒక బయట వర్క్ చేసేవాళ్ళు కావచ్చు, దీంట్లో వాళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళ పనిలో ఎక్కువగా ఒకే పని చేసే వాళ్ళకి పోస్చర్ చేంజ్ అంటే వాళ్ళున్న పని పోస్చర్ నుంచి దాన్ని చేంజ్ చేస్తూ ఉండటం ఎవ్రీ 45 మినిట్స్కి ఈ పోస్చర్ చేంజ్ వల్ల ఈ కండరాలు అనేది ఒకే దగ్గర బిగుతుగా ఉండకుండా కొంత రిలాక్స్డ్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది చేంజ్ అవుతూ ఉండటంతో ఈ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా వరకు మనం తగ్గించుకోగలుగుతూ ఉంటాం. సో డైలీ ఎంతో కొంత సన్లైట్ ఎక్స్పోజర్ అనేది ఇంపార్టెంట్ అండి. డైలీ ఎంతో కొంత మన వాటర్ అంటే ఇంటేక్ ఆఫ్ వాటర్ 4 లీటర్ల ఆఫ్ వాటర్ అనేది ఇంపార్టెంట్ అండి. అండ్ 45 మినిట్స్ బ్రేక్, అంటే ఈ బ్రేక్ అనేది మనం చేసే పనిలో ప్రతి 1 గంట పని చేస్తుంటే 45 నిమిషాలు పనిచేసి 15 నిమిషాలు బ్రేక్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని తీసుకోవటం వల్ల వర్కింగ్ స్ట్రక్చర్ అనేది పెరుగుతుంది. ఇలాంటి బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ అంటే ఈ రకరకాల ఏజెస్ వాళ్ళని కూడా అవాయిడ్ చేయడం జరుగుతుందండి. నమస్తే. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.